ఒప్పందం WHOకు ట్రంప్ రామ్ సంతకం చేసిన అనంతరం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్పై దాడి దోషులకు క్షమాభిక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని రద్దు, కొత్త నియామకాలకు బ్రేక్, వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం. అమెరికా అధ్యక్షుడి సంతకాలు, బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను ట్రంప్ రద్దు చేశారు. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ట్రంప్ 2 రోజుల్లోనే తన సంచలన నిర్ణయాలతో విజృంభిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే కనుక జన్మతః పౌరసత్వం వస్తుందో దానిపైన ఇప్పుడు సందిగ్ధత నెలకొని ఉంది. ఇంకొకటి ట్రంప్ ఏదైతే కనుక తను అనుకున్న నిర్ణయాలు, ఇంకా బైడెన్ ఏవైతే కనుక 78 ఆర్డర్స్ పెట్టారో ఆ ఆదేశాలన్నీ రద్దు చేశారు. కొత్తగా తను తీసుకుంటున్నారు కొన్ని నిర్ణయాలు. దాంట్లో అంటే తీసుకున్న నిర్ణయాల్లో మరి భారతీయుల పట్ల ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు. ఇప్పటికే తను సంతకం చేసిన ఆదేశాల్లో భారతీయులకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ పెట్టిన ఆంక్షలు అమలైతే, అంటే జన్మతః వచ్చే పౌరసత్వం గురించి కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయంటే అక్రమంగా ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కానీ ఇలాంటివి చెప్పారు. సో ఇవి కనుక అమలు అయితే కనుక 7.75 లక్షల మంది భారతీయులు తిరిగి భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ న్యూస్ ఇచ్చారండి. ఎందుకంటే ఇప్పుడు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దుతో ఇరకాటంలో పెట్టేశారు. ఇప్పుడు జన్మతః పౌరసత్వం వస్తుంది అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయి ఉంటారు. అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పౌరసత్వం అక్కడిదే వస్తుంది కదండి. మరి అది రద్దు చేస్తే కనుక వాళ్ళందరూ తిరిగి ఇండియాకి రావాల్సిందేనా ఒకవేళ అది అమలు చేస్తే? సో దీంతో భారతీయుల్లో చాలామందిలో అంటే చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉండి స్థిరపడిపోయిన వాళ్ళు ఇప్పుడు ట్రంప్ పెట్టే ఆంక్షలతో అవి అమలైతే కనుక మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఇండియాలో సెటిల్ అవ్వడం అన్నది కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల పాటు అక్కడే ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా కష్టతరం. ఇలా మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం అన్నది మరి చూడాలి. అవి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, లేకపోతే భారతీయులకి సంబంధించిన విషయాల్లో దీనికి భిన్నంగా వ్యవహరిస్తారా? ఎందుకంటే ప్రధాని మోడీ ట్రంప్కి మంచి సాన్నిహిత్యమే ఉంది. సో అంటే దేశాల పరంగా చర్చలు కానీ ఏవైనా నిర్ణయాల్లో కానీ ఇరు దేశాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో భారత్కి అనుకూలంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నది కూడా వేచి చూడాలి. ఇంకొకటి ఏదైతే క్యాపిటల్ హిల్ పైన దాడి చేశారో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజల్లో, అంటే ఇక్కడ ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ పైన దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెడతానని. అయితే తను ఎన్నికల్లో ఇచ్చారు కాబట్టి హామీ అది నెరవేర్చారు. దాదాపు 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది డొనాల్డ్ ట్రంప్కే తెలియాలి. ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పాడేమో ఆ విషయము, అందుకని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. బట్ అలా దోషులందరినీ క్షమాభిక్ష పెట్టి వదిలేస్తూ ఉంటే, అంటే ముఖ్యమైన చిన్న నేరాలకి వీటికి క్షమాభిక్ష పెట్టి వదిలేయడం వేరు, ఇలాంటి పెద్ద ఇష్యూస్లో క్షమాభిక్ష పెట్టడం వేరు. మరి అక్కడ చట్టాలని అనుసరించి అది కరెక్టా వాళ్ళకి లేదా అన్నది అక్కడ ఉన్న పౌరులకి తెలియాలి. అక్కడ ఉన్న ఇంతకు ముందు చేసిన అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్కే తెలియాలండి. ఇక వీసాలు కూడా ఇంతకు ముందులాగా అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే లేదు. ఫస్ట్ ట్రంప్ వస్తున్నారంటే భయం వేసేది ఎక్కడంటే అందరికీ వీసాల దగ్గరే అనమాట. ఎందుకంటే చాలా కట్టుదిట్టంగా ఉంటారు ఆ విషయంలో ఆయన. సో చాలా ఆంక్షలు పెడతారు. ట్రంప్ వస్తున్నాడు అంటే ఫస్ట్ భయపడేది వీసాల దగ్గరే. మరి ఈసారి ఎలా ఉంటుంది అన్నది చూడాలి ట్రంప్ పరిపాలన.